నమస్కారం జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో వివరాలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచే ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ముందుగా రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ క్రమంలో స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల కేంద్ర పోలీస్ బలగాల గార్డును, జిల్లా ఆర్మ్డ్ పోలీస్ గార్డును మరియు సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్కి నలువైపులా పోలీస్ పటిష్ట భద్రత ఏర్పాటు, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీసి 24/7 సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నిర్లక్ష్యం వహించకుండా తనిఖీ అధికారులు నిరంతరం ప్రహారాన్ని తనిఖీ చేయాలని పలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి వారితో శ్రీకాకుళం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, దీనితో పాటు ప్రతి ఒక్కరికి శారీరక వ్యాయామం తప్పనిసరని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి మాట్లాడుతూ, నేడు సమాజంలో 18 సంవత్సరాలు నిండిన వారిలో 25% రక్తపోటుకు గురవుతున్నారన్నారు. వ్యాయామం తగ్గడమే ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ వారంలో 5 రోజులు 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు. అలాగే ఉప్పు, స్వీట్స్, నూనెలు వాడకం తగ్గించి ముందస్తు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అన్నారు. తరచుగా బీపీ చెక్ చేయించుకోవాలని, అలాగే క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. వీటితో పాటు వైద్య అధికారుల సూచన మేరకు ప్రతి ఒక్కరూ జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకుని శారీరక వ్యాయామం, బీపీ నియంత్రణలో ఉంచుకునేందుకు కృషి చేస్తామని ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆశా వర్కర్స్ నుంచి ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్న తోటివారితో బీపీ స్క్రీనింగ్ యొక్క ప్రాధాన్యత వివరించి ఆరోగ్యకర జీవన ప్రమాణాలు అలవర్చుకోవాలని అవగాహన కల్పించి తద్వారా గుండె సంబంధిత వ్యాధులు నియంత్రణలో అందరూ భాగస్వాములు అవుదామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జీవనశైలిలో ప్రధానమైన మార్పు ఫుడ్ కూడా ఎట్లాంటిదంటే బయట ఫుడ్కి అలవాటు అవ్వడము, అధిక ఆయిల్ ఎక్కువగా ఉండడము, సాల్ట్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా కొన్ని జెనెటిక్ పరంగా కూడా ఉంటాయి. సో ఇవన్నిటి కారణంగా హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది జనాల్లోనూ. చిన్నపిల్లలకు కూడా అసలు 30 ఇయర్స్ ఏజ్ ఇంకా వస్తుందో లేదో హైపర్ టెన్షన్ డిటెక్ట్ అవుతున్నారు. సో మనం ఇచ్చే దీనికి అనుగుణంగా మనం ఏంటంటే మన జీవనశైలి, మన విధానం మార్చుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒక 30 నుంచి 40 నిమిషాలు వారంలో ఒక 5 రోజులైనా చేస్తే యూజువల్గా మనకి లిపిడ్ ప్రొఫైల్ అనేది అబ్నార్మాలిటీ రాకుండా, మనకి హైపర్ టెన్షన్ రాకుండా కూడా కాపాడుతుంది. అలాగే ఫుడ్లో కూడా లెస్ సాల్ట్, లెస్ ఆయిల్, లెస్ స్వీట్స్, ఈ 3 కూడా మనం అలవాటు చేసుకుంటే చాలా మటుకు హైపర్ టెన్షన్, దాంతో అనుగుణంగా వచ్చే డయాబెటీస్ కూడా రాకుండా మనల్ని కాపాడుతారు. సో ఈ అవేర్నెస్ పబ్లిక్లో ఇవ్వడానికి, సో ఎంత ఎక్కువగా సఫర్ అవుతున్నారు. హైపర్ టెన్షన్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. సడన్గా హార్ట్ అటాక్ లేదా సెరిబ్రల్ అటాక్స్ వస్తాయి, కాలు చేయి పడిపోయి పెరాలసిస్ రావడము, సో ఒక విధంగా పారలైజ్డ్ లైఫ్ అయిపోవడము, వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి అవి చేయడము, ఇలాంటివన్నీ కూడా రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆ పద్ధతిలో మన సొసైటీలో అవేర్నెస్ ఇవ్వడానికి ఈ దినోత్సవం జరుపుకుంటున్నామండి. మా వైద్య ఆరోగ్య శాఖ ఆశా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్థులయ్యి ప్రజలందరికీ దీంట్లో అవేర్నెస్ కల్పిస్తాము. సో ఈ విధంగా మేము ప్రమాణం కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ.
శ్రీకాకుళం నగరం నడిబొడ్డున మరో హత్య జరగడం కలకలం రేపింది. నగరంలోని గూనపాలెంలో ఓ ఇంటిపై నిద్రిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తిని అతి దారుణంగా చంపడం స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఇదే కాలనీలో గొడ్డలితో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోవటం, అప్పట్లో ఒక వ్యక్తిని వెంటాడి చంపటం, మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వటం మరొక ముందే ఇంటిపై నిద్రిస్తున్న ఈ సురేష్ అనే వ్యక్తిని చంపటం పట్ల స్థానికులు పోలీసులపై మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో గంజాయి ఎక్కువగా ఉన్నదని తెలిసినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సురేష్ కిందకి రావటం లేదని తెలిసి ఇంట్లో వాళ్ళు మేడపైకి వెళ్ళి చూసేసరికి రక్తం మడుగులో సురేష్ ఉండటం చూసి వారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు క్లూస్ టీం వచ్చి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి వివరాలు తెలుపుతామని పోలీసులు తెలిపారు. ఏం జరిగింది? జరిగిందంటే రాత్రి ఎవరో వచ్చి అగాంతకులు వచ్చి అతని పైన అత్యాచారం చేయడం జరిగింది. అంతేనండి. ఏ టైంకి జరిగింది? 1 గంట ఈ ప్రాంతంలో. చనిపోయిన పేరు సురేష్ బాబు సేర. ఏం చేస్తుంటాడు? మున్సిపల్ ఆఫీస్లో కాంటాక్ట్. స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తూ సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యురాలుగా నిరంతరం సేవలు కొనసాగించటం గొప్ప విషయమని, అందరికీ స్ఫూర్తిగా గిరిజాల మహాలక్ష్మి నిలుస్తుందని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు శుక్రవారం తెలిపారు. ఈరోజు ఆర్ భాస్కర్ జన్మదినం సందర్భంగా స్థానిక శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో వృద్ధులకు పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం జగన్మోహన్ రావు మాట్లాడుతూ భాస్కర్కు జన్మదిన శుభాకాంక్షలని, అర్ధాంగి మహాలక్ష్మి నిత్యం ఏదో ఒక సేవలో భాగమవుతున్నారని, నిరంతర రక్త సేవకురాలని, ఈరోజు తన భర్త భాస్కర్ జన్మదినం కావటంతో కుటుంబ సభ్యులు అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులతో కలిసి అన్న వితరణ చేయటం హర్షణీయమన్నారు. మహాలక్ష్మి భాస్కర్ వృద్ధులకు స్వయంగా వడ్డించి మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేయటం ఆనందంగా ఉందన్నారు. అనురాగ నిలయంలో కేక్ కటింగ్ చేయటంతో పిల్లలు వృద్ధులు ఆనందానికి అవధులు లేవని, ప్రతి ఒక్కరూ తమ జన్మదిన పెళ్లి వేడుకలు ఇతరత్రా వేడుకలలో ఇటువంటి కార్యక్రమాలు చేసి అందరిలో స్ఫూర్తి నింపాలని విశిష్ట యశోదమ్మ ఫౌండేషన్ డేవిడ్ మాదారపు, శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఉపాధ్యక్షులు పాలకొండ ప్రశాంత్, మీడియా ప్రతినిధి సామాజిక సంఘ సేవకులు ఉర్లాం శివతేజ, లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అనురాగ నిలయం ప్రతినిధి నంది ఉమాశంకర్, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు అవినాష్, పొడుగు చరణ్, జిల్ సాయి, మదర్స్ లవ్ సుప్రజ రౌత్, ట్రెజరర్ హెల్పింగ్ హ్యాండ్స్ బెహ్రా, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న గిరిజాల మహాలక్ష్మి గారు ఈరోజు శాంతార కళ్యాణ అనురాగ నిలయంలో ఈరోజు పిల్లలకి మరియు వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలకి అండ్ అలాగే ఇక్కడ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతార కళ్యాణ అనురాగ నిలయంలో ప్రతిరోజు కూడా నిత్యం కార్యక్రమం జరుగుతారు. ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా మీ జన్మదిన కార్యక్రమంలో కానీ అలాగే పెళ్లి రోజు కార్యక్రమంలో కానీ ఇతరేతర మీ కుటుంబ సభ్యులు ఏ కార్యక్రమాలు చేసినా ఇటువంటి అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మరొకసారి పుట్టినరోజు జరుపుకుంటున్న మహాలక్ష్మి గారికి ప్రత్యేకంగా మా స్వచ్ఛంద సంస్థల అందరి తరపు నుండి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆవిడ నిరంతర సేవకురాలు కూడా ఇప్పుడు కూడా సొసైటీకి ఏం చేయాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు భాస్కర్ గారి జన్మదిన సందర్భంగా మా శాంతి అనురాగ నిలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ దంపతులు మహాలక్ష్మి గారును భాస్కర్ గారు కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి శ్రీకాకుళం నగరంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ మన ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ప్రశాంత్ గారు, అలాగే ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి బెహ్రా ప్రదీప్ గారు, యశోదమ్మ ఫౌండేషన్ నుంచి నేను రావడం జరిగింది. మాకు ముందు ఈ కార్యక్రమం ఉందని శివతేజ మీడియా ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మహాలక్ష్మి గారు రిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిక్కోలు స్వచ్ఛంద సంస్థ సేవా సమితితో కలిపి ఆవిడ మనకి శ్రీకాకుళానికి కానీ ఇంకా యువతకు కానీ ఆవిడ ఎంతో ఇన్స్పిరేషన్గా తెలుసుకుంటున్నాం. అలాగే భాస్కర్ గారికి కూడా
భార్యకి సపోర్ట్ చేస్తున్నారు, భర్తకి భార్య సపోర్ట్ చూస్తూనే ఉంటాం ఈ రంగంలోని. కానీ భార్యకి కూడా సపోర్ట్ చేస్తానంటే భాస్కర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ, అన్నదానాలు కానీ, ఇంకెవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ అన్నిటికీ వాళ్ళు ముందు ఉంటున్నారు. ఇలాగే ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఎంతోమంది యువతకి వాళ్ళ ఇన్స్పిరేషన్ ఈరోజు మా అందరికీ ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, శ్రీకాకుళంలో ఏ రక్త నిధిలో కూడా నిల్వలు లేవని, రానున్న రోజుల్లో డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, రక్త నిధులలో రక్త నిల్వలు ఉండాల్సిన అవసరం ఉందని రిమ్స్ ప్రముఖ వైద్యురాలు ఎస్ సునీత శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉర్లాం గ్రామానికి చెందిన నిరుపేద ఆర్ యమున గర్భ సమస్యతో బాధపడుతూ స్థానిక రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు. వేసవి దృష్ట్యా రిమ్స్ రక్తనిధిలో రక్త నిల్వలు లేక దాతల కోసం వేచి చూడాల్సి వస్తోంది. శ్రీకాకుళం పోలాకి గ్రామానికి చెందిన సాయి, ఉర్లాం శివతేజ, ఉర్లాం పిహెచ్సిలో నర్సు బాధ్యతలను నిర్వహిస్తున్న సరస్వతి, రిమ్స్లో స్టాఫ్ నర్స్ గిరిజ మహాలక్ష్మి, రిమ్స్ బ్లడ్ కౌన్సిలర్ ఎస్ తాతారావు, మదర్స్ లవ్ ఫౌండర్ సుప్రజ రౌత్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ల సహాయంతో వృత్తిరీత్యా చెన్నై హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తూ సెలవులకి శ్రీకాకుళం రావడంతో సంప్రదించిన వీరు యమునా పరిస్థితిని వివరించగా స్పందించిన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం జోళ్లవలస గ్రామానికి చెందిన ఎల్ విజయ్ కుమార్ రిమ్స్ వైద్యశాలకు వచ్చి తన ఓ పాజిటివ్ రక్తపు సిరాను అందించి గర్భిణీ ప్రాణాలు కాపాడారు. ఎల్ విజయ్ కుమార్ మొదటిసారి రక్తదానం చేయటం విశేషమని డాక్టర్ సునీతతో పాటు పలువురు వక్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు ఉర్లాం శివతేజ, రిమ్స్ రక్తనిధి కౌన్సిలర్ ఎస్ తాతారావు, రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాచీన సిద్ధ వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్, సయాటికా, జాయింట్ పెయిన్స్, పెరాలసిస్, వెటికో నరాల వ్యాపులకు చికిత్స. పెద్ద ఎత్తున హాజరైన బాధితులు స్థానిక నగరపాలక సంస్థ పరిధిలో చిన్న బజార్ శ్రీ వాసవి కళ్యాణ మండపంలో శుక్రవారం అరసవెల్లి ట్రస్ట్ బోర్డు సభ్యులు మండవిల్లి రవి ఆధ్వర్యంలో సిద్ధ ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ జగదీష్ శ్రీనాథ్, రితిక్ ఖన్నా ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. మందులు, శస్త్రచికిత్సలు లేకుండా ప్రాచీన వైద్య విధానంతో సిద్ధ ఆయుర్వేద వైద్యులు పాత విధానాల్లో అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ పద్ధతుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని అరసవల్లి ట్రస్ట్ బోర్డు సభ్యులు మండవిల్లి రవి పిలుపునిచ్చారు. హైదరాబాదుకు చెందిన సిద్ధ ఆయుర్వేద వైద్య శిబిరం సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించటం జరుగుతుందని, మరో నెల రోజుల్లో మరొక దఫా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సౌజన్యంతో భారీ ఎత్తున త్వరలో సిద్ధ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మండవిల్లి రవి తెలిపారు. కీళ్ల నొప్పులు, సయాటికా, పెరాలసిస్ వ్యాధులతో పాటు కీళ్ల వాపులు, నరాల బలహీనత తదితర సమస్యలకు సంబంధించి ప్రాచీన వైద్య పద్ధతిలో చికిత్స అందజేయటం జరుగుతుందని ఈయన తెలిపారు. సిద్ధి వైద్య శిబిరం నిర్వహించబడింది చిన్నబజార్ రోడ్లో గల వాసవి కళ్యాణ మండపంలోని. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సయాటికా పెయిన్, నడుము నొప్పి, భుజం నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు నాటు వైద్యం అంటే ఒక కర్రలతోని, ఒక సుత్తితోని చేసి ఎంతోమంది కూడా పోకరుకుని వచ్చిన వాళ్ళు కూడా పరిగెట్టుకున్న పరిస్థితి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్లో వీళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే నెల రోజుల ముందు నుంచి కూడా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. మనం ఒకరు తెలిసిన వర్మ గారిని వైజాగ్లో తెలిసిన వాళ్ళు ఉంటూ మనకి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ పంపించడం వల్ల ఇక్కడ ఎంతోమంది పేషెంట్లు వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకుంటున్నారు. ఈ వైద్యం చేయించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వీళ్ళకి తెప్పించి శ్రీకాకుళం ప్రజానీకానికి మరికొద్ది చేరువలోని ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా రిలీఫ్గా ఉందండి. ఏ మాత్రలు లేవు, ఏ ఆపరేషన్ లేకుండా నిజంగా క్లియర్ అవుతుంది. మీకు ఎప్పుడు కూడా ఈ ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్లు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్న ఆనందం మనకు చాలు. ఇలాంటి కార్యక్రమం మరి ఇంకెన్నో ఫ్యూచర్లో నేను చేస్తాను. ధర్మాన ప్రసాద్ గారి సహాయ సహకారాలతో ఇంకా నేను ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తూ ఆపదలో ఉన్న అనేక మంది నిరుపేదలకు అండగా నిలిచే ఘనత శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బరాటం శ్రీనివాసరావుకు దక్కుతుందని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, ఎస్ జోగినాయుడు, గుడ్ల సత్యనారాయణ, పిజి గుప్తా, బివి రవిశంకర్లు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బరాటం శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సభ్యులంతా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ గుడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ కేబుల్ టీవీ రంగంలో దశాబ్ద కాలం పనిచేసి అనంతరం వ్యాపార రంగంలో అడుగుపెట్టి అందరి అభిమానాన్ని శ్రీనివాస్ చూరగొన్నారని కితాబిచ్చారు. స్టార్ వాకర్స్ క్లబ్ చేపడుతున్న అనేక సామాజిక సేవల్లో శ్రీనివాస్ ముందుండి నడిపిస్తారని, నిస్వార్థ సేవకులని కొనియాడారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ నిజాయితీగా వ్యాపారం చేస్తూ శ్రీకాకుళం నగరంలో అందరివానిగా అజాత శత్రువుగా పేరుగాంచారని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పిజి గుప్తా, ఎస్ జోగినాయుడు, బివి రవిశంకర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ కార్యదర్శి బి దేవి ప్రసాద్, క్లబ్ ప్రతినిధులు సింహాద్రి వేణుగోపాల్, పొట్నూరు నాగేశ్వరరావు, పాలకొండ ప్రశాంత్, సుగంధం సంజీవరావు, నల్లబాటి కృష్ణమూర్తి, ఎండ మోహన్, స్టార్ మహిళా అధ్యక్షురాలు గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నగర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో తారక రాముడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్, జిల్లా అధ్యక్షులు దుంగ శ్రీధర్, నగర అధ్యక్షులు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ బుర్రి మధు ఆధ్వర్యంలో స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అభిమానులు దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి తినిపించి ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తాతకు తగ్గ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో ప్రపంచ దేశాల్లో అభిమానుల మనసు దోచుకున్నారన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని నాడు ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో చాటి చెబితే తెలుగు సినిమా ఖ్యాతిని నేడు జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ స్థాయికి తెచ్చారన్నారు. సినీ వినీలాకాశంలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. దుంగ శ్రీధర్, బుర్రి మధు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలో 4 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీర రమణయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పి గోవింద్, పి శ్రీనివాసరావు, శంకర్, అభిమానులు ఈశ్వర్, ప్రసాద్, గంగరాజు, మల్లి, పేట పద్మ, అభినయ్, రాంబాబు, షణ్ముఖ, నేతాజీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.